పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజం మరోసారి విమర్శల పాలవుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 పోరులో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్ లో బాబర్ అజం జిడ్డు బ్యాటింగ్ తో జట్టుని ముంచేశాడు. జట్టుకి వేగంగా పరుగులు కావాల్సిన సమయంలో బాబర్ అజం 24 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ బౌలర్ జెమీ ఓవర్టన్ వేసిన అద్భుతమైన బంతికి బాబర్ అజం క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ తో బాబర్ అజం టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే ఒక అత్యంత చెత్త రికార్డ్ ని తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో బాబర్ అజం ఇప్పుడు అత్యల్ప స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో బాబర్ అజం తన స్వదేశీ ప్లేయర్ మహమ్మద్ హఫీజ్, శ్రీలంక దిగ్గజం కుమార్ సంగకరాని వెనక్కి నెట్టి ఈ అవమానకర జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. బాబర్ అజం కెరీర్ మొత్తం మీద టీ20 వరల్డ్ కప్ లో అతని స్ట్రైక్ రేట్ 111 వద్దే ఉంది. కీలకమైన నాకౌట్ లేదా సూపర్ 8 మ్యాచుల్లో ఇంత నెమ్మదిగా ఆడటం జట్టుకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది. బాబర్ కి వరుసగా అవకాశాలు ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ గొయ్యి తామే తవ్వుకుంటోందని క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో సైమ్ అయూబ్ త్వరగా అవుట్ కావడంతో బాబర్ అజం పై భారీ బాధ్యత పడింది. కానీ క్రీజులో సెటిల్ అయినప్పటికీ బాబర్ అజం స్కోర్ బోర్డ్ ని పరిగెత్తించలేకపోయాడు. కేవలం 104 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన బాబర్ ఇన్నింగ్స్ వేగాన్ని పెంచే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. ఆధునిక టీ20 క్రికెట్ లో 140 నుంచి 150 స్ట్రైక్ రేట్ కనీస అవసరంగా మారిన తరుణంలో బాబర్ ఇలా టెస్ట్ తరహాలో ఆడడం పాక్ అభిమానుల్ని ఆగ్రహానికి గురిచేస్తోంది. Subscribe to One India and never miss an update.